షోరూమ్ నుండి బయటికి వచ్చిన జస్ట్ 2 నెలలకే బ్రాండ్ న్యూ కార్ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఎందుకు సేల్కి వస్తున్నాయో మీకు తెలుసా? ఈ వీడియో చూడకుండా మీరు కానీ కారు కొనడానికి షోరూమ్కి వెళ్ళారంటే మీ కొత్త కార్ కూడా జస్ట్ 2 monthsలో సెకండ్ హ్యాండ్ మార్కెట్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు ప్రాణం పెట్టి కొనే మీ డ్రీమ్ కార్ మీకు హ్యాపీనెస్ ఇవ్వాలా లేక హెడేక్ ఇవ్వాలా అది మీరే డిసైడ్ చేసుకోండి. ఎంతో ఇష్టపడి కొన్న కారు తర్వాత రిగ్రెట్ అవ్వకుండా ఉండాలి అంటే మీకు ఈ 9 ఫైనాన్షియల్ సీక్రెట్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ మీ జేబుకి చాలా ఇంపార్టెంట్. మనకి కొంచెం డబ్బులు సంపాదించడం స్టార్ట్ అవ్వగానే చాలా మందికి వచ్చే ఫస్ట్ డ్రీమ్ ఏంటంటే ఒక మంచి కార్ కొనాలి. అండ్ అందులో అసలు తప్పు లేదండి. ఎందుకంటే కొంతమందికి కార్ అనేది ఒక స్టేటస్ సింబల్ అయితే చాలా మందికి అది ఒక అవసరం. ఆఫ్టర్ ఆల్ ఎండల్లో వానల్లో మీ పేరెంట్స్ని, వైఫ్ని లేదా చిన్నపిల్లల్ని బైక్ మీదో ఆటోల్లోనో బస్సుల్లోనో ఎంతకాలం ట్రావెల్ చేస్తారు? అసలు మనం ఇంత కష్టపడి వర్క్ చేసేది ఎందుకు? లైఫ్లో కొంచెం కంఫర్ట్ని ఎంజాయ్ చేయడానికి కదా. మన చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్కి చూపించుకోవడానికో మనకు కార్ ఉండాలి అనుకోవడం చాలా కామన్. కానీ ఇక్కడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మీరు కార్ కొనాలి అనుకున్న మరో క్షణమే మైండ్లో ఫుల్ కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఏ కార్ కొనాలి, బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి, నా శాలరీకి ఎంత ఈఎంఐ వస్తుంది? మీరు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో చూసే ఉంటారు. షోరూమ్ నుండి బయటికి వచ్చిన జస్ట్ 2-3 నెలలకే బ్రాండ్ న్యూ కార్స్ అమ్మకానికి వస్తుంటాయి. ఎందుకు తెలుసా? జనాలు ఎమోషన్లో కార్ కొనేస్తారు, కానీ దాంతోపాటు వచ్చే రెస్పాన్సిబిలిటీస్ని ఎవ్వరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయరు. మీరు కష్టపడి కొన్న కార్ని రేపు ఈఎంఐ కట్టలేదు అనే రీజన్తో బ్యాంకు వాళ్ళు వచ్చి లాక్కెళ్లే ఆ పెయిన్ మీరు ఎక్స్పీరియన్స్ చేయకూడదు అంటే కార్ కొనే ముందు ఈ 9 ఫైనాన్షియల్ రూల్స్ని పక్కాగా చెక్ చేసుకోండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. పాయింట్ నెంబర్ 1, పర్పస్. అసలు కార్ ఎందుకు కొంటున్నారు? ఫస్ట్ వచ్చేసి పర్పస్. మీ అంతటా మీరే ఒక క్వశ్చన్ అడగండి. మీకు నిజంగా కార్ అవసరమా? పక్కింటి వాడు కొన్నాడనో, ఆఫీస్లో కలీగ్ కొత్త మోడల్ తెచ్చాడనో షో ఆఫ్ కోసం అస్సలు కొనకండి. కార్ అనేది కేవలం ఒక షో పీస్ కాదు, అది మీ కన్వీనియన్స్ కోసం ఉండాలి. ఒకవేళ కార్ వల్ల మీ టైం సేవ్ అవుతుంటే, మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంటే, లేదా మీ ఫ్యామిలీ కంఫర్ట్కి అది చాలా అవసరం అనుకుంటే డెఫినెట్గా కొనండి. ఒకవేళ స్టేటస్ కోసమే కొంటుంటే ఫస్ట్ మీ దగ్గర అంత సర్ప్లస్ వెల్త్ ఉందో లేదో ఒక్కసారి ఆలోచించండి. సెకండ్ రూల్, 20% డౌన్ పేమెంట్. మీరు ఏ షోరూమ్కి వెళ్ళినా వాళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి సార్ 100% ఆన్ రోడ్ లోన్ అవైలబుల్, 0 డౌన్ పేమెంట్ అని ఒక పెద్ద బిస్కెట్ వేస్తారు. ఆ ట్రాప్లో అస్సలు పడకండి. కార్ వాల్యూలో కనీసం 20% అమౌంట్ని డౌన్ పేమెంట్గా మీ సొంత జేబులో నుండి కట్టండి. లేదంటే లోన్ టెన్యూర్ అయిపోయేసరికి మీరు కట్టే వడ్డీయే కార్ ఒరిజినల్ ప్రైస్ కంటే ఎక్కువ అవుతుంది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ డౌన్ పేమెంట్ని వేరే వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకోకూడదు, లేదా క్రెడిట్ కార్డ్ నుండి కూడా అస్సలు పే చేయకూడదు. ఇది పక్కాగా మీ పర్సనల్ సేవింగ్స్ నుండే రావాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ కార్ ఆన్ రోడ్ ప్రైస్ ఒక 10 lakh rupees ఉంది అనుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ షోరూమ్ ప్రైస్ కాదు, ఆన్ రోడ్ ప్రైస్ 10 lakhs ఉంటే దానికి మీ దగ్గర డౌన్ పేమెంట్ మినిమం 2 lakhs ఉండాలి. అండ్ ఆల్సో మీ పైన కార్ మంత్లీ ఈఎంఐ ఎంత పడుతుందో కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు ఆన్లైన్లో కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు లైవ్లో స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. ఏం లేదండి, సింపుల్. గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి మీరు కార్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మీకు చాలా వెబ్సైట్స్ కనిపిస్తాయి. అందులో అథెంటిక్ వెబ్సైట్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు గ్రో ఉంది, లేదా కార్ దేఖో ఉంది, యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ గ్రోకి సంబంధించిన క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత లోన్ అమౌంట్, సో మీరు మీ కార్ లోన్కి సంబంధించి కార్ లోన్ అమౌంట్ ఎంత తీసుకుంటున్నారో ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇక్కడ నేను 10 lakhs అమౌంట్ మెన్షన్ చేశాను. అండ్ ఆల్సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీరు ఏ బ్యాంక్ దగ్గర అయితే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎంత విధిస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ నేను ఆన్ యావరేజ్గా 12% అని మెన్షన్ చేస్తున్నాను. అండ్ మీ లోన్ టెన్యూర్ మీరు ఎంత తక్కువ పెట్టుకుంటే మీకు అంత మంచిది. సో చాలామంది 5 years పెట్టుకుంటారు, కాబట్టి నేను కూడా ఇక్కడ 5 years అని మెన్షన్ చేశాను. సో అలా చేసిన తర్వాత కాస్త కిందకి వెళ్తే మీకు ఇక్కడ డీటెయిల్డ్గా మీ మంత్లీ ఈఎంఐ ఎంత ఉంది, అండ్ మీరు తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, అండ్ మీరు టోటల్ అమౌంట్ ఎంత పే చేస్తున్నారు ఇక్కడ కంప్లీట్గా మనకు డీటెయిల్స్ కనిపిస్తాయి. సో మన మంత్లీ ఈఎంఐ వచ్చేసి 22,200
రూపీస్ పడుతుంది. మీకు వచ్చే టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 3,34,667 పడుతుంది. అండ్ టోటల్ అమౌంట్ అంటే మీరు తీసుకున్న ప్రిన్సిపల్ అమౌంట్కి దానికి ఇంట్రెస్ట్ స్టార్ట్ చేస్తే టోటల్ అమౌంట్ వచ్చేసి 13,34,667 రూపీస్ పడుతుంది. ఇది మీరు కంప్లీట్గా 10 lakhs లోన్ తీసుకుంటే. అలా కాకుండా మీరు డౌన్ పేమెంట్ ఒక 2 lakhs పే చేశారనుకోండి. సో ఇక్కడ మనము 8 lakhs అని పెడదాము. సో 8 lakhsకి 12% ఇంట్రెస్ట్ అండ్ 5 years టెన్యూర్ అనుకుంటే 17,796 రూపీస్ మీకు మంత్లీ ఈఎంఐ పడుతుంది. అంటే 22,000 ఎక్కడ, 17,000 ఎక్కడ, అంటే మీకు 5,000 రూపీస్ సేవ్ అవుతాయి. ఆ 5,000 రూపీస్ని మీరు ఇన్వెస్ట్మెంట్లో పెట్టొచ్చు. ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మీరు పెట్టవచ్చు, లేదా ఏదైనా స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా రకరకాలుగా సేవింగ్స్ చేసుకోవచ్చు, మీ ఎమర్జెన్సీ ఫండ్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో అందుకే మీరు డౌన్ పేమెంట్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే దీనికోసమే. డౌన్ పేమెంట్ మీరు పే చేస్తే మీరు ఒకవేళ లోన్ తీసుకున్నా కూడా మీ పైన ఈఎంఐ భారం అనేది తగ్గుతుంది. వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. మీరు ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ రిజెక్షన్ ఫేస్ చేశారా? ఆర్ మీకు క్రెడిట్ స్కోర్ లేదా? అయితే మీరు క్రెడిట్ కార్డ్ పొందడానికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తా వినండి. అదే నోవియో క్రెడిట్ కార్డ్ ఆన్ రూపే. దీనికోసం మీరు సింపుల్గా 2,000 రూపీస్తో ఒక ఎఫ్డి ఓపెన్ చేస్తే చాలు. మీరు కట్టిన ఆ ఎఫ్డి అమౌంట్తో 90% లిమిట్తో మీకు ఒక క్రెడిట్ కార్డ్ ఇస్తారు. పైగా మీ ఎఫ్డి పైన 6.5 నుంచి 7% వరకు మీకు ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికోసం మీరు ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సిన పని లేదు, ఆర్ ఎలాంటి క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఉంటే మీ కార్డ్ అప్రూవ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది రూపే కార్డ్ కాబట్టి మీరు దీన్ని డైరెక్ట్గా మీ యూపీఐతో లింక్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన 5% నోవియో కాయిన్స్ బ్యాక్ వస్తాయి. అండ్ ఫ్యూయల్ పైన ఏకంగా 10% వస్తుంది. ఇవే కాకుండా అమెజాన్ లో మంత్లీ 1,000 వరకు 5% ఆఫ్ అండ్ స్విగ్గీ పైన 20% ఆఫ్ కూడా ఉంది. ఈ కార్డ్ కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగా చదివి మీకు నచ్చితేనే అప్లై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేద్దాం. థర్డ్ సీక్రెట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్. కార్ కొనడానికి ముందే మీ బ్యాంక్ అకౌంట్ ని ఒక్కసారి చెక్ చేసుకోండి. రేపు పొరపాటున మీ జాబ్ పోయినా లేదా మీ బిజినెస్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కనీసం 6 నెలల మీ ఫ్యామిలీ మంత్లీ ఖర్చులు అండ్ కార్ ఈఎంఐకి సరిపోయే అమౌంట్ మీ దగ్గర సేవింగ్స్ రూపంలో సపరేట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ సాలరీ 50,000 అనుకుంటే మీ దగ్గర కనీసం 3 lakhs ఎమర్జెన్సీ ఫండ్ రెడీగా ఉన్నప్పుడే కార్ కొనే ఆలోచన చేయండి, లేదంటే సైలెంట్గా ఉండండి. నెక్స్ట్ ఈఎంఐ రేషియో అండ్ ద 24-10 రూల్. ఫోర్త్ వచ్చేసి ఈఎంఐ క్యాలిక్యులేషన్. బ్యాంకింగ్లో ఫోయర్ అంటే ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ టు ఇన్కమ్ రేషియో అనే ఒక రూల్ ఉంటుంది. దీని ప్రకారం మీ టోటల్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ అన్నీ కలిపి మీ మంత్లీ శాలరీలో 35% కంటే ఎక్కువ ఉండకూడదు. అందులో మీ కార్ ఈఎంఐ స్పెసిఫిక్గా మీ శాలరీలో కేవలం 15% మాత్రమే ఉండాలి. దీన్నే గ్లోబల్గా 24-10 రూల్ అని కూడా అంటారు. అంటే 20% డౌన్ పేమెంట్, 4 years లోన్ టెన్యూర్ అండ్ టోటల్ కార్ రన్నింగ్ కాస్ట్ మీ ఇన్కమ్లో 10% లోపు ఉండాలి. సింపుల్గా చెప్పాలి అంటే మీ శాలరీ 1 lakh అయితే మీ కార్ ఈఎంఐ 15,000 దాటకూడదు. అప్పుడే మీ లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్ ఇన్సూరెన్స్ ప్లాన్. రోడ్డు మీద ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరండి. అందుకే మీకు ఫస్ట్ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ఏదైనా హాస్పిటలైజేషన్ ఖర్చుల కోసం. దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీ పేరు మీద ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. అన్ఫార్చునేట్లీ రేపు మీకు ఏదైనా జరిగితే ఆ కార్ లోన్ భారం మీ వైఫ్ అండ్ పిల్లల మీద పడకూడదు. ఇన్సూరెన్స్ కంపెనీయే ఆ లోన్ని క్లియర్ చేస్తోంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీ యాన్యువల్ ఇన్కమ్కి కనీసం 20 times అంటే 20 రెట్లు ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ మెయింటెనెన్స్. నిజమైన ఖర్చులు ఇవే. సిక్స్త్ సీక్రెట్ వచ్చేసి మెయింటెనెన్స్ కాస్ట్. చాలా మందికి కేవలం కార్ షోరూమ్ ప్రైస్ లేదా ఆన్ రోడ్ ప్రైస్ మాత్రమే చూస్తారు, కానీ అసలైన ఖర్చులు కార్ ఇంటికి వచ్చాక స్టార్ట్ అవుతుంది. దానికి ప్రతి నెల కావాల్సిన పెట్రోల్ డీజిల్ ఖర్చులు, ఇయర్లీ కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇయర్లీ సర్వీసింగ్ ఖర్చులు, హైవేకి వెళ్తే ఫాస్ట్ ట్యాగ్ టోల్స్, పార్కింగ్ ఫీజులు అండ్ క్లీనింగ్ ఛార్జెస్, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ టోటల్ మెయింటెనెన్స్ కాస్ట్ మీ మంత్లీ బడ్జెట్ని దెబ్బతీయకూడదు. సెవెంత్ వచ్చేసి లోన్ డ్యూరేషన్. మీరు లోన్ కోసం బ్యాంక్కి వెళ్తే వాళ్ళు సార్ 7 years 8 years లాంగ్ టెన్యూర్ ఇస్తాం, ఈఎంఐ తక్కువ పడుతుంది అని ఆశ చూపిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, కార్ లోన్ టెన్యూర్ ఎంత ఎక్కువ పెంచితే మీ జేబులో నుండి బ్యాంక్కి వెళ్ళే వడ్డీ అమౌంట్ అంత భారీగా పెరుగుతుంది. మనం ఆల్రెడీ లైవ్లో మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపించాము. మనకు ఎంత లోన్ అమౌంట్ తక్కువ ఉంటే వడ్డీ అనేది అంత తక్కువ పడుతుంది. అందుకే మీ కార్ లోన్ని మ్యాక్సిమం 3 years నుండి 5 years లోపు క్లోజ్ చేసేలా ప్లాన్ చేసుకోండి. లాంగ్ టర్మ్లో లోన్ని లాగడం అస్సలు స్మార్ట్ డెసిషన్
కాదండి. 8th రూల్ వచ్చేసి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. చాలా మంది డబ్బులు సేవ్ చేద్దామని కేవలం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. ఎప్పుడు కార్కి కంప్లీట్ ప్రొటెక్షన్ ఇచ్చే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్నే తీసుకోండి. అందులోనూ కళ్ళు మూసుకొని జీరో డెప్రిసియేషన్ కవర్ని యాడ్ చేయించండి. దీనివల్ల కార్కి ఏదైనా యాక్సిడెంట్ అయితే ప్లాస్టిక్ అండ్ ఫైబర్ పార్ట్స్కి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ 100% క్లెయిమ్ ఇస్తుంది. అండ్ వీలైతే కన్స్యూమబుల్ కవర్స్ కూడా తీసుకోండి. లేదంటే ఇంజిన్ ఆయిల్, నట్స్ అండ్ బోల్స్ ఖర్చులు కూడా మీ జేబు నుండే కట్టాల్సి వస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆస్క్ యువర్ ఫ్యామిలీ. ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫ్యామిలీ కన్సెంట్. కార్ కొనడం అనేది కేవలం మీ పట్టుదల కోసమో లేదా బయట సమాజానికి షో ఆఫ్ చేయడం కోసమో అవ్వకూడదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ బేసిక్ నీడ్స్ని లేదా వాళ్ళ హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేసి కార్ని అస్సలు కొనకండి. కార్ కొనే ముందు మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయండి. అందరి ముఖాల్లో ఆనందం చూసి అందరి కన్సెంట్తో కార్ని ఇంటికి తెచ్చి వాళ్ళను లాంగ్ రైడ్కి తీసుకెళ్ళినప్పుడు వచ్చే ఆ కిక్ వేరే లెవెల్లో ఉంటుంది. అప్పుడే ఆ కార్ మీ లైఫ్కి నిజమైన పీస్ ఆఫ్ మైండ్ని తెస్తుంది. అదండి మ్యాటర్. ఇవే ఆ 9 సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఫినాన్షియల్ క్యాలిక్యులేషన్స్. ఇకపై మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ కార్ కొనాలి అని ప్లాన్ చేస్తుంటే షోరూమ్కి వెళ్ళే ముందు ఈ పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని 1కి 10 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. అండ్ ఈ వీడియోని కార్ కొనాలి అనుకునే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ కలీగ్స్ అందరికీ ఇప్పుడే షేర్ చేయండి. ఎందుకంటే ఎమోషన్లో కార్ కొని ఎవ్వరు కూడా డెట్ ట్రాప్లో పడకూడదు. కార్ అనేది మీ లైఫ్కి ఒక బ్యూటిఫుల్ హ్యాపీనెస్ని తేవాలి, కానీ అనవసరమైన హెడ్ఏక్ని కాదు. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ప్రాక్టికల్ అండ్ స్మార్ట్ ఫినాన్షియల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన బాస్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.